నిర్గమాకాండ గ్రంథము నిర్గమాకాండ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. నేటి దిన సర్వారాధన భాగ్యములో ఏకీభవించినటువంటి మనెల్లరకును కూడా ఎక్కిపోయినటువంటి మోషే అనుభవమైనటువంటి మేఘారోహణ అనుభవమును తండ్రి దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరి ఒక పర్యాయం మర్నాత. దేవుని ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగంలో దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు లక్షల మంది కనబడతా ఉన్నారు. కానీ దేవుడు ఎక్కిరమ్ము అని ఎవరిని పిలిచారు అంటే మోషే గారిని పిలిచారు. ఎవరిని పిలిచారు చెప్పండి? అలాగే ఈ రాకడ కాలములో ఏమండి, సార్వత్రిక క్రైస్తవ సంఘములో కావచ్చు, ఏర్పాటు మిషన్లో కావచ్చు, ఎందరో ఉండవచ్చు. బాగా గమనించండి. ఎక్కిరమ్ము అని ప్రభువు మేఘం మీదకి వచ్చి ఆకర్షించకపోతే ఆహ్వానించేటువంటి స్థితిలోనికి, ప్రభువు చేత ఆహ్వానించబడేటువంటి స్థితిలోనికి రాకపోతే మేఘం ఎక్కటం అనేటువంటిది సాధ్యపడదు. బాగా వినండి. వాస్తవానికి సర్వలోక సర్వమానవాళికి, దేవజనాంగం అంతటికి కూడా ఆ భాగ్యం ఇవ్వాలి అనేటువంటిది ఎవరి ఆలోచన? తండ్రి ఆలోచన. దైవజనులు పాడుతూ అన్నారు, ఏటి వారినైనా ఏ స్థలమునందైనా, ఏటి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు పాట్లొందు తండ్రికి మంగళార్చ. ఎవరినంట? ఎట్టివారినైనా ఏ స్థలములో ఉన్నవారునైనా పట్టి రక్షించటానికి ప్రభు ఏం చేస్తా ఉన్నారంటే తండ్రి పాట్లు పడతా ఉన్నారు. బాగా గమనించండి. ఏం చేస్తున్నారు చెప్పండి? తండ్రి పాట్లు పడతా ఉన్నారు, కుమారుడు రక్తాన్ని చిందిస్తా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రసవ వేదన పడతా ఉన్నారు. మరోసారి చెప్తారు నాతో. ఎట్టివారినైనా ఏ స్థలములో ఉన్న వారినైనా పట్టి రక్షించుట కొరకు తండ్రి పాట్లు పడుతున్నారు, కుమారుడు రక్తాన్ని చిందిస్తా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రసవ వేదన పడతా ఉన్నారు. కనుక దేవుడు త్రిత్వముగా ఇంత ప్రయాసపడి పనిచేస్తూ ఉంటే ఎందుకని మోషే గారు మాత్రమే, లక్షల మందిలో మోషే గారు మాత్రమే ఎక్కి వెళ్ళేటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది మనం కొద్దిగా ఆలోచన చేస్తూ, మనము ఏ స్థితిలోనికి వచ్చినప్పుడు రేపటి దినమందు మేఘారోహణ భాగ్యాన్ని అందుకోగలుగుతాం అనేటువంటి సంగతిని మనం మననము చేసుకొనుట కొరకు ఈ వాక్యాన్ని వాడుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకున్న వారమైతే ధన్యులము. అట్టి ధన్యత తండ్రి మనెల్లరకు దయచేయునుగాక. మెయిన్ గమనించండి. అంశము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే నిర్గమములోని గమము. ఏం చెప్పండి? నిర్గమము అంటే బయలుదేరటం, అర్థమవుతుందండి. గమము అంటే చేరవలసినటువంటి గమ్యం చేరటం. బాగా వినండి. ఇటు చూడండి. ఈ గమము చేరాలి, చాలా గమ్యాలు ఉన్నాయి. కానీ ఇటు చూడండి, ప్రతి వారికి ఒక్కొక్క గమ్యం ఉంటది కదా. కానీ ప్రతి వారి విషయంలో
దేవుని గమ్యం ఏంటో తెలుసా? అంటే దేవుడు చేర్చాలనుకున్నటువంటి గమ్యం ఏంటో తెలుసా? మనము అడగలేనటువంటి గమ్యము, ఊహించనటువంటి గమ్యము. అదేమిటి అంటే దేవుని సింహాసనం మీద యుగయుగాలు, ఎంతకాలం అండి? యుగయుగాలు ఆయనతో కలిసి కూర్చునేటువంటి ఆ స్థాయిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలి అనేటువంటి గమ్యము, ఆ గురి దేవుడు మనందరి విషయములో కలిగి ఉన్నారు. దేవునికి ఎన్నో వందనాలు. ఆ గమ్యాన్ని బాగా వినండి. చేరుకొనుట కొరకు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీకు సంగతి తెలుసా? మోషే గారు ఏం చేయాల్సిన పని రాలా. ఇటు చూడండి, సకల విద్యలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం రాలేదు. ఏమండి? లేకపోతే యుద్ధం చేయాల్సినటువంటి అవసరం రాలేదు. అంటే కత్తి పట్టుకోవాల్సినటువంటి అవసరం రాలేదు. ఏమండి? ఏదో ఏదో చేయాల్సినటువంటి అవసరం రాలేదు. కానీ పిల్లరా, ఈ ఏం కావలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే నిర్గమములోనికి రావాల్సి వచ్చింది. ఏం చేయాల్సి వచ్చింది? ఎస్, బాగా వినండి. అంటే తానున్నటువంటి స్థితిలో నుంచి బయలుదేరేటువంటి పరిస్థితిలోనికి రావాల్సి వచ్చింది. బాగా గ్రహించండి. ఈ బయలుదేరేటువంటి పరిస్థితి చాలు దేవునికి ఏంటో తెలుసా? నాన్న నాన్న ఇటు చూడరా, అవసరమైనటువంటి అర్హత. ఏం చెప్పండి? దేవునికి అవసరమైన అర్హత ఏంటి? మనల్ని చేర్చాలి అనుకునేటువంటి స్థలములోనికి, మనము ఊహించినటువంటి స్థలములోనికి దేవుడు మనల్ని చేర్చడానికి మన దగ్గర నుంచి కోరే అర్హత ఏంటంటే మనము నిర్గమములోనికి రావాలి. ఎక్కడికి రావాలి? రైట్, బయలుదేరాలి. బయలుదేరితే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తారు? మన చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వెళతారు. అర్థమవుతుందండి? అందుకే బైబిల్ మిషన్ గురించి దైవజనులు ఏమని పాడారు? క్షమించండి, రక్షకానా వందనాలు అంటూ నీవే స్థాపించితివి, నీవే నడిపించెదవు, నీవే పోషించెదవు, నీవే సరిచేసేదవు, నీవే మేఘమెక్కించెదవు. అంటే దైవజనులకి దేవుడు బైబిల్ మిషన్ అప్పగిస్తే ఏం చేస్తారండి? దైవజనులకి దేవుడు బైబిల్ మిషన్ అప్పగిస్తే దైవజనులు ఏం చేశారు? బైబిల్ మిషన్ దేవునికి అప్పగించేశారు. అదే బయలుదేరటం అంటే. నా ఇష్ట ప్రకారం నేను మిషన్ నడిపిస్తాను అని అనుకోలే మన తండ్రి గారు. తండ్రి ఇష్టం నా మిషన్ లో జరగాలి, నా తండ్రి మిషన్ లో నా తండ్రి ఇష్టం జరగాలి, దాని కొరకు నేను తల్లి మిషన్ విడిచిపెడతాను అనేటువంటి స్థితిలోనికి వచ్చి బైబిల్ మిషన్ నువ్వే బయలుపెరిచావు కదయ్యా, నువ్వే నడిపించయ్యా, నువ్వే స్థాపించయ్యా, నువ్వే పోషించయ్యా, నువ్వే మేఘమెక్కించయ్యా. ఏమండి? ఈ ఈ ఈ ఈ ఈ- ఈ బయలుదేరినటువంటి స్థితి అంటే అర్థం ఏంటి? ఆయన చేతికి అప్పగించుకున్నటువంటి స్థితి. ఏం స్థితి చెప్పండి? ఆయన చేతికి అప్పగించుకున్నటువంటి స్థితి ఏం చేసిందో తెలుసా? ఇక పిల్లరా, కావలసిన వెళ్ళా కనబడగలవు, ఏవి అడిగిన వాణిని వేయునో తండ్రి. అర్థమవుతుందండి? కావలసినవన్నీ కనబడేటువంటి పరిస్థితి వచ్చేసింది. అర్థమవుతుందండి? కనుక మనం చేయాల్సినటువంటి పని ఇది ఒకటే. మన తండ్రి గారు మనకు చూపించినటువంటి మాదిరి ఏంటంటే ఏమండి? సమర్పణ. బయలుదేరాలి. దేంట్లో నుంచి బయలుదేరాలి? మన సొంత ఇష్టంలో నుంచి బయటికి రావాలి. మన మూలాల్లో నుంచి బయటికి రావాలి. ఏ మూలాలు అవి? ఏలిడిసిన మూలాలు ఉంటాయిగా. ఉంటాయా ఉండవా? మా ఊళ్ళండి, మా ఇంటి పేటోళ్ళు అండి, అందరూ అంతేనండి, కొంచెం మేము దాన్ని వదిలిపెట్టలేకపోతున్నామండి. కుదరదు, కుదరదు. అర్థమవుతుందండి? మూలాల్లో నుంచి బయటికి రావాలి. లోక సంబంధమైనటువంటి మూలపాఠములు, శరీర సంబంధమైనటువంటి మూలపాఠములు, వీటిలో నుంచి బయటికి రావాలి. ఇందులో కొన్ని పాఠాలు ఉంటాయి. వాళ్ళు అటు చేయట్లేదా, నువ్వు కూడా అటు చేయకూడదా, నువ్వు ఒక్కడవే భక్తుడివా అని చెప్పుద్ది. ఇది చెప్పదేంటి? అంత మంచిది అనుకుంటున్నారా ఏంటి? కనుక మట్టిలోకి వెళ్ళేదానికి మంచితనం ఏముంటుంది చెప్పండి? అవునా కాదా? కనుక స్నేహితులారా గమనించండి. కనుక ఈ మూలపాఠాల్లో నుంచి ఏమండి బయలుదేరాలి. బయలుదేరి ఏం చెప్తావో చెప్పయ్యా, చేస్తాను
అనండి ఒకసారి. అంతే అని అక్కడ కూర్చుండే చాలు. ఆ ఒకటే మన తండ్రి గారు మనకు నేర్పించింది ఏంటి? ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంతే. అర్థమవుతుందండి. ఈ ఒక్కటి చేయకుండా చాలా చేసి ఏం చేస్తున్నామంటే వానాకాలాన్ని ఎండాకాలం చేస్తున్నాం. అట్ట కాదండి రతనరాజు గారు. అంతే. చేయట్లేదండి మనం. నన్ను పొద్దుగూకులు ఇంటికాడ పడుకొని ఉన్నాం ఏం చేయకుండా. 365 రోజులు 24 గంటల్లో కష్టపడిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? నోబడీ క్యాన్. ఏమండి? ఎవరు ఉన్నారా? 90 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళు అయినా సరే ఉన్నారండి. కాలు చేయండి సేపు కథ నడవాల్సిందే. ఏ కథ నడవాలి? మన కథ నడవాల్సిందే. ఆ? అది అక్కడ తేడా అవుతుంది. కాలు చెయ్యి ఆడినంత సేపు ఆయన కథ నడిస్తే అప్పుడు పరలోకం రమ్మంటది. లోకంలో ఉన్న సామెత ఏంటంటే ఇటు చూడండి. ఊరు బొమ్మంటుంది కదా, ఇది లోకంలో సామెత. అర్థమవుతుందండి. కనుక ఏ స్థితిలోనికి రావాలంటే లోకం పొమ్మనాలి, పరలోకం రమ్మనాలి. అప్పుడు ఎక్కుతాం మనం. అంతేనండి. స్నేహితులారా గమనించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయనుగా. ఈ ఈ ఈ మూలాలన్నిటిలో నుంచి వాళ్ళు అట్ట చేశారు, వాళ్ళు చేసినట్టే నేను చేస్తాను. ఏమండి? వీళ్ళు చేయలేదేంటి? నేను చేస్తే తప్ప ఏంటి? ఈ మూలాల్లో నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభువు ఏమండి ఎలా చేశాడో నేను అలా చేస్తాను. ఆయన ఏమన్నారు? నేనే మార్గం అన్నారు. అవునా? అది కనుక ఆయన మార్గముగా ఉన్నారు కనుక ఆయన వెళ్ళిన చోటకి నేను వెళ్తాను, ఆయన వెళ్ళని చోటకి నేను వెళ్ళను. ఆయన చేసింది నేను చేస్తాను, ఆయన ఏమండి ఆయన చేయింది నేను చేయను. ఇంతే, పెద్ద సూత్రం ఏమి అక్కర్లే దానికి. ఈ మెట్లోనికి రావడానికి ఏం కావాలి? ఏం కావాలి సార్? బయలుదేరాలి. ఏం చేయాలి చెప్పండి? రైట్. అర్థమవుతుందండి. లోకములో నుంచి సంఘములోనికి బయలుదేరావు అంటే అర్థం ఏంటో తెలుసా? లోకము వైపు నుంచి ఏమండి పరలోకం వైపు, దేవుని వైపు తిరిగినటువంటి అనుభవంలోనికి రావాలి. ఏమండి బయలుదేరక ముందు ఏమండి చాలా ఉన్నాయి మోషే గారికి. కానీ అవేవి కూడా ఏం చేయలేదు మోషే గారిని. ఇక్కడికి ఎక్కురమ్ము అని అల్లా. నేను అడుగుతాను, మోషే గారు బాల్యం నుంచి భక్తుడేనా కాదా? ఏమండి? నేను అడిగింది మీ గురించి కాదు, మోషే గారి గురించి. ఎస్, బాల్యం నుంచి భక్తుడే. మరి ఎందుకు బాల్యంలో ఎక్కిరా అని అనలేదు ఆయన? అర్థమవుతుందండి. ఇంకా ఎంత భక్తుడైనప్పటికీ కూడా బయలుదేరవలసినటువంటి స్థితిలో ఉన్నాయి అక్కడ. అర్థమవుతుందండి. మన జీవితంలో కూడా మందిరంలోనికి వచ్చినంత మాత్రాన వచ్చే మేఘం మీదకి అంటానికి అవకాశం. అర్థమవుతుందండి. మనం బయలుదేరగలగాలి. మోషే గారు పిల్లరా బయలుదేరాడు. వినండి, ఇశ్రాయేలీయులు బయటికే రాలేదు. సారీ, క్షమించండి. ఐగుప్తీయులేమో బయటికే రాలేదు. ఏమండి? ఇశ్రాయేలీయులు బయలుదేరారు కానీ బలవంతం చేయబడ్డారు. అదే మాటలు రాసుకోండి మీ దుంపదాగా. అర్థమవుతుందండి ఏంటది? ఐగుప్తీయులేమో అసలు మేము బయటికి రామన్నారు. దేంట్లో నుంచి? మా ఇష్టంలోంచి మేము బయటికి రామన్నారు. ఇశ్రాయేలీలేమో బలవంతంగా బయటికి రప్పించబడ్డారు. మోషే గారేమో హార్ట్ఫుల్లీ కేమ్ అవుట్. ఏం చేశారు? అంతే. మోషే గారు ఏం చేశారో తెలుసా? ఏమండి సంపూర్ణంగా ఏమండి వెళ్ళమంటా ఓకే అని అన్నారు. పరిస్థితులను బట్టి వెళ్ళలేదు మోషే గారు. ఇటు చూడండి. ఏంటది? పరిస్థితులను బట్టి బయలుదేరిన వాళ్ళేమో ఇశ్రాయేలీలు, ఏమండి దేవుని మాటను బట్టి బయలుదేరిన ఆయన మోషే గారు. ఇక్కడ తేడా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. కనుక ఆపద మొక్కులు అవి గై చేయక అన్నారు మన తండ్రి గారు. ఆయన ఏం చేయాలంట? ఆపద మొక్కులు లెక్కలో తీసుకోరంట ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్నేహితులరా,
మోషే గారి యొక్క జీవితంలో పిల్లరా నిర్గమము ఏం చేసిందంటే గమములోనికి తీసుకొని వచ్చింది. ఏంటి ఆ గమం అంటే? ఏమండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం మీకు బాగా తెలుసు. ప్రభు ప్రక్కన కూర్చునేటువంటి గమం ఆ గమ్య స్థానములోనికి తీసుకొని వచ్చింది. అర్థమవుతుందండి? దానికన్నా ముందు సినాయి కొండ మీద ఏమండి ఆయన ప్రక్కన కూర్చునేటువంటి ధన్యతలోనికి తీసుకుని వచ్చింది. అర్థమవుతుందండి? నేనేమంటానంటే శరీరముతో ఉండగా ఆయన పక్కన కూర్చుంటే పూర్తి చేయండి, శరీరాన్ని విడిచిన తర్వాత ఆయన పక్కన కూర్చుంటాం. అంతేనే కాదండి? కాబట్టి మోషే జీవితంలో ఏ విషయాల్లో నిర్గమములోనికి వస్తే ఆయన గమములోనికి వచ్చారో కొద్దిగా ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయనుగాక. మొట్టమొదటిగా నిర్గమాకాండ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. రైట్. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచాను గాని మోషే ఫరో యొద్ద నుండి పారిపోయి, చాలు అంతవరకు బాగా వినండి పిల్లరా, ప్రాణమును దక్కించుట కొరకు పారిపోయేటువంటి స్థితి నుంచి మోషే గారు ఏం చేశారంటే పిల్లరా బయటికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇటు చూడండి, ప్రాణాన్ని దక్కించుకోవటానికి పారిపోయే స్థితిలో ఉన్నప్పుడు మోషే గారిని దేవుడు ఏం చేయలేదంటే వచ్చేయ్యా ఇక్కడికని అల్లా. అప్పటికి ఆయన ఏం చేశాడు? కొన్ని విడిచిపెట్టాడు. నాన్న ఏం విడిచిపెట్టాడు రా? కోటను విడిచిపెట్టాడు, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాడు, కోటను విడిచిపెట్టాడు. ఏమండి పిల్లరా, అయినప్పటికీ కూడా ఇది చాలు అని అనలేదు దేవుడు. ఏమనలేదు? ఇది చాలు అని అనలా. బాగా గమనించండి. అందుకే ఆయన అంటారు దేవుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ఏమండి, ఆయన ఏ స్థితిలో ఉన్నటువంటి వారికి ఆ జీతము దేవుడిచ్చేటువంటి వారుగా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. కనుక 30 స్థితిలో ఉన్నటువంటి వారికి ఏమండి 100 భాగ్యం ఇవ్వటానికి దేవుని యొక్క న్యాయము ఒప్పుకుంటుందా? ఇది గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కనుక దేని కొరకు పారిపోలేదు ఆ రోజు మోషే గారు అంటే పిల్లరా, ఇశ్రాయేలీలను రక్షించటానికి పారిపోలేదు, తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి పారిపోయాడు. ప్రయత్నం దాని కొరకే చేసినా దేని కొరకు పారిపోయాడంటే ఇశ్రాయేలీలను రక్షించటానికి కాదు సుమా, తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఏం చేశాడంటండి? పారిపోయాడు. పిల్లరా, మీకు ఒక సంగతి చెప్పనా? ఎప్పుడు ప్రాణాలు రక్షించుకోవాలనుకుంటాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవకపోతే, దేవుని మనస్సు మనకు అర్థం కాకపోతే మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి అనుకుంటాం. విన్నానా? దేవుని యొక్క అంతరంగం మనకు అర్థం కాకపోతే మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి అని అనుకుంటాం. అర్థమవుతుందండి? గమనించండి, ప్రభు ఏమన్నారంటే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయని చెప్పారు. కనుక స్నేహితులారా గమనించండి, ఈ వాక్యము మనకు ఈ మాట మనకు తెలియకపోతే మన ప్రాణాన్ని నేనే కాపాడుకుంటాను అనేటువంటి స్థితిలోనికి వచ్చేసేటువంటి ప్రమాదం ఉంటది. కనుక స్నేహితులారా గమనించండి, రైట్ పిల్లరా, దేవుని వైపు మోషే గారు చూడనంతసేపు తన ప్రాణాన్ని తాను రక్షించుకోవటానికి బయలుదేరాడు. కానీ దేవుని వైపు మోషే గారు చూసినప్పుడు మోషే గారికి ఏమర్థమైందంటే తన ప్రాణాన్ని, అంటే మోషే గారి యొక్క ప్రాణాన్ని రక్షించుట కొరకు తన ప్రాణము పెట్టగలిగినటువంటి దేవుడున్నారు అనేటువంటి సంగతి అర్థమైంది. అర్థమవుతుందండి? ఈ సంగతి సర్వలోక సర్వమానవాళి గ్రహించాల్సినటువంటి సంగతి. ఆయన ఎందుకొరకు మానవ శరీరంతో ఈ లోకానికి వచ్చారు? మన మరణాన్ని తన మీద వేసుకొని మనలను మరణము నుంచి
విమోచించుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఈ సంగతి వైపు తిరగటమే నేనేమంటున్నానంటే నిర్గమం. ఏంటది? బయలుదేరటం. కాబట్టి మోషే గారు ప్రాణమును తన ప్రాణమును కాపాడుకొనుట కొరకు పారిపోయే స్థితిలో నుంచి ఏమండి బయలుదేరి ఎక్కడికి వచ్చారో తెలుసా? ఏమండి అనేకుల యొక్క ఏమండి ఆత్మలను రక్షించుట కొరకు ప్రాణం పెట్టేటువంటి స్థితిలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? మీరు చదవగలిగితే నిర్గమాకాండ గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ దీనికన్నా ముందు ఇంకొక మాట 32 చదవండి. రైట్. నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసినటువంటి నీ గ్రంథములో నుంచి నా పేరు తొలగించుము. ఏమండి దేవుని గ్రంథములో తన కొరకు తన ప్రవేశము కొరకు రాయబడినటువంటి పేరు తొలగించడం అంటే ప్రాణం పోయినటువంటి స్థితి. ఎవరికి ఎవరికి దేవలోకం చేరుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి. ఎవరికండి? మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అది మాట్లాడే సైట్ కూడా కాదు, అవసరం లేదు కూడా. మనకి అవసరం ఉందేమన్నా ఏమో కదండి. కనుక స్నేహితులారా గమనించండి. కనుక తన ప్రాణాన్ని కూడా ఏమండి పెట్టేటువంటి స్థితి దేని కొరకు అంటే దేవజనాంగం అంతటినీ కూడా, ప్రత్యక్షముగా దేవజనాంగాన్ని, పరోక్షముగా ఐగుప్తీయులను కూడా ఏమండి ఆ అద్భుతాలను వాళ్ళ ముందు చూపించి వాళ్ళను కూడా రక్షించటానికి తన ప్రాణం పోయినా పర్లేదు అని అనుకున్నాడు. ఏంటి కారణం తెలుసా? బాగా వినండి. ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ఎలా కనపడుతున్నారు? నీ పాపశాపములు ఏమండి నీ సర్వవ్యాధులు మోసికొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే నీ కీడు పోగొట్టి నీకెన్నియో మేళ్ళు సమకూడని. కనుక అనేకుల కొరకు మరణించినటువంటి ఏమండి ప్రభు వైపు తను చూసినప్పుడు మోషే గారికి ఏ రూపం వచ్చిందో తెలుసా? ఏమండి ప్రభు యొక్క రూపం వచ్చింది. బయలుదేరాము. బయలుదేరితే దేవుడు ఏ గమ్యంలోనికి నడిపించారు చెప్పండి ఒకసారి. వెరీ గుడ్ నాన్న. ఆయన సారూప్యాన్ని సంపాదించుకునేటువంటి గమ్యం ఇచ్చారు. ఏంటి ఆయన సారూప్యం? ఆయన ఎలాగైతే అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి ఏమండి ఇష్టపడి ప్రాణం పెట్టేశారో అదే ఇష్టములోనికి మోషే గారు నడిపించబడ్డారు. అర్థమవుతుందండి? పరోక్షముగా దీంట్లో ఏముందో చెప్పండి. పెళ్లి కుమార్తె అంతస్తుంది. ప్రతి సందర్భంలోనూ కూడా మన ధ్యానం ఎటువైపు ఉండాలి? రాకడ సమీపించింది కనుక పెళ్లి కుమార్తె అంతస్తు కొరకు ఎత్తుకోవాలి. అర్థమవుతుందండి? భోజనం చేస్తా ఉన్నా, పానము చేస్తా ఉన్నా, పని చేస్తా ఉన్నా దేని కొరకు చేయమన్నారు పౌలు గారు? దేవుని మహిమ కొరకు చేయండి అన్నారు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. దేవుని మహిమ కొరకు చేయండి అన్నారు. ఒక్కడుగు ముందుకు వేసి నేనేమంటానంటే ఆ భోజనం చేస్తా ఉన్నప్పటికీ, పానం చేస్తా ఉన్నప్పటికీ కూడా పూర్తి చేయండి. దానిని బట్టి రాకడ మేఘం ఎక్కేటువంటి స్థితిలోనికి వచ్చుట కొరకు వాటిని చెయ్యాలి. ఇదట్ట కుదురుద్ది అంటారా? చెప్తాను వినండి. భోజనం చేస్తా ఉంటే అయ్యా ఈ శరీరంతో ఈ స్థితిలో ఉన్నప్పుడే నాకు ఇంత మంచి భోజనం పెట్టావు. ఏమండి రేపటి దినమందు ఏమండి 7 సంవత్సరములు పెండ్లి విందు నాకు పెట్టబోతున్నావు కదా నాయనా, నీకు స్తోత్రం అని అంటూ ఆ విందు వైపు చూస్తూ ఈ విందును భుజించాలి. ఏంటండి? అందుకే మన దైవజనులు ఏం పాడారు? అన్నా వస్త్రము లేని అన్నా వస్త్రము లేక అల్లాలాడిన నాకు అన్నాని వసాగిన అన్నా వస్త్రములకై నిన్ను గొలిచేదారావయ్యా. ఏమండి తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు అన్న వస్త్రాలు ఉన్నాయా మనకి?
మా మమ్మీ దగ్గర ఉంది కదండి, మా డాడీ దగ్గర ఉంది కదండి. అవునా? ఉందా? దేవుడిస్తే ఉన్నాయి. దేవుడు వారికిస్తే ఉన్నాయి. అంతేనా కాదండి? అట్ట కాదా? కనుక స్నేహితులారా బాగా గమనించండి. ఈ ఈ ఈ ఈ సంగతి ఎవరు గ్రహించగలరు అంటే, ఈ ప్రభువుతో మమేకమైతేనే గాని ఆయన చేసినటువంటి కార్యాలు, మనం తల్లి గర్భములో పిండ రూపములోనికి రాకముందే ఆయన మన కొరకు చేసినటువంటి కార్యం అర్థమవుతుంది కనుక, ఏమండి, ఆయన నా భర్త గనుక నా కొరకు ప్రయాసపడి ఇవన్నీ సిద్ధం చేసి ఉంచారు అనేటువంటి స్థితిలోనికి వస్తాం. అందును బట్టి ఏం చేస్తామంటే, ప్రభువును స్తుతిస్తూ పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వస్తాం. ఆహారాన్ని బట్టి అయినా, నీళ్లను బట్టి అయినా. అర్థమవుతుందండి? బాగా గమనించండి. పిల్లరా, మోషే గారి జీవితంలో ప్రాణాన్ని కాపాడుకొనుట కొరకు పారిపోయేటువంటి స్థితి నుంచి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి చెప్తాను అదే మాటని. అనేకులను రక్షించుట కొరకు, ప్రాణము పెట్టుట కొరకు పరిగెత్తే స్థితిలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేని కొరకు అంటండి? చేతులకు దేవుడు బలం ఇచ్చునుగా. స్నేహితులారా గమనించండి. ఆ పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ పక్కనే ఎవరున్నారు? వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్, సేమ్ బ్లడ్ కదా. ఎవరైనా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్. అర్థమవుతుందండి? ఒకే బ్లడ్ కదా, ఒకే శరీరం కదా. ఎవరిది? మోషేది, అహరోన్ది. ఆయన స్థితి ఏంటో చూడండి. ఆయన నిర్గమంలోనికి రాలా. మోషే గారు వచ్చినంత నిర్గమంలోనికి రాలా. చూడండి ఆయన పరిస్థితి ఏంటి? నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయము 11, 12 వచనాలు చదవాలి మీరు. నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయం 11, 12 వచనాలు. ఒక మాట ఆగమ్మా, అది తర్వాత చదువుదురు. సరే సరే సరే. 32, 22 చదవండి. 22, 25. అహరోను రైట్. ఈ ప్రజలు దుర్మార్గులను సంగతి నీకు తెలుసు కదా. చదువు నాన్న. సరే, అహరోను గారి యొక్క పరిస్థితి ఏమిటంటే, ఏమండి, దుర్మార్గుల యొక్క దుర్మార్గతకు భయపడి, ఏమండి, ప్రాణాన్ని రక్షించుకొనుట కొరకు, ఏమండి, ఆత్మను పోగొట్టుకునేటువంటి స్థితి ఎవరిది? అహరోను గారిది. అందుకే దేవుడు ఏమన్నారంటే, ఇదిగో మీ అన్నయ్య కదా అహరోను, అయినా కానీ నీ చెంగు పట్టుకొని రావడానికి వీల్లేదు. ఆయన ఎక్కడ ఉండాలి? కొండ కిందే ఉండాలి అన్నాడు. అనలేదా? ఏంటి సంగతి? ఆయన నిర్గమంలోనికి రాలా. ఏం చేయలేదు? దుర్మార్గుల యొక్క దుర్మార్గతకు ఏమండి భయపడేటువంటి స్థితిలో నుంచి బయటికి రాలా. అమ్మో, వాళ్ళు నన్ను ఎక్కడ చంపేస్తారో. ఇదే కదా అహరోను గారి యొక్క భయం. ఏమండి, బాగా వినండి. అపవాది భయపెట్టి బానిసత్వంలోనికి నడిపిస్తారు. చూసారా? ఎంత గొప్ప భాగ్యము అహరోను గారికి ఇచ్చుట కొరకు దేవుడు ఏం చేశారు? నేను నీ అన్నను నీకు నోరుగా చేస్తున్నాను అన్నారు అహరోను గారి గురించి మోషే గారితో. అన్నారని లేదా? అటువంటి మోషే గారు, సరే క్షమించండి, అటువంటి అహరోను గారు ఎప్పుడైతే ఈ దుర్మార్గుల యొక్క దుర్మార్గతకు భయపడేటువంటి స్థితిలో నుంచి నిర్గమములోనికి రాలేదో, ఏం జరిగిపోయిందంటే, ఈయన కొండ కింద ఉండాల్సి వచ్చింది, ఆయన కొండ మీదకి రమ్మన్నాడు దేవుడు. అంతేనే కాదు, మిమ్మల్ని కూడా రేపొద్దున ఎక్కడ రమ్మంటాడు? కొండ మీద రమ్మంటాడా? నన్ను కొండ కింద ఉండమంటాడా? ఓవర్ నైట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అర్థమవుతుందండి? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇద్దరు ఒక తల్లి గర్భంలో నుంచే వచ్చారు, కానీ ఇద్దరిని రక్షించాలని ఇద్దరికి దేవుడు ఏం చేశారు? పని అప్పగించారు. అందరినీ సంఘంలోనికి పిలిచారా? పిల్లలేదా? పిల్లరా గమనించండి. కానీ అందరూ ఒకే స్థితిలో ఉన్నామా? గుర్తుపెట్టుకోండి. మోషే స్థితిలోనికి రాని కారణం, మోషే గారికి ఎంతో సేవ చేశాడు ఎవరైనా?
అహరోను గారు కదా. అయినా కానీ నువ్వు అక్కడ ఉండయ్యా, నువ్వు ఇక్కడ రాయ్యా. ఓ అర్థమైందండి. కొంతమంది అంటారు, ఏంటయ్యా ఈ పరిస్థితి, మేఘం ఎక్కుతావంటే మీ చెయ్యో కాలో పట్టుకొని వచ్చేస్తానండి అంటారు. ఏంటట, ఎవరు చెయ్యి కాలు పట్టుకుంటే ఆడికి తీసుకెళ్తారు? అయ్య బాబోయ్, అర్థమవుతుందండి. నిజం. లోగడ మన సంఘస్థులు ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు లేరు, మహిమలోకి వెళ్ళేవాడు. ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే, నువ్వు వెళ్తావుగా గురు, నీ చెయ్యో కాలు పట్టుకుంటాను వాడు. నాకన్నీ ముందు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. స్నేహితులారా బాగా గమనించండి. కాబట్టి నిర్గమములోనికి రావాలి, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ ఈ మెట్టు ఎక్కడ ఉంచేసిందంటే ఏమండి, అక్కడే ఉండిపోయేటట్టుగా చేసింది. నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయము 11, 12 వచనాలు. కొంచెం త్వరగా సాయం చేయండి అమ్మా. అమ్మా, అంతటా వారు మోషేతో అది ఐగుప్తులో సమాధులు లేవని, రైట్. కనుక అక్కడ ఇశ్రాయేలీల పరిస్థితి ఏమిటంటే ఏమండి, ఐగుప్తీయులకు భయపడే పరిస్థితి. ఇటు చూడండి, అహరోను గారి పరిస్థితి ఏంటి, ఇశ్రాయేలీలకు భయపడే పరిస్థితి. అంటే నామక సంఘానికి భయపడేటువంటి పరిస్థితి. ఏమండి, ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి, లోకానికి భయపడే పరిస్థితి. ఏమండి ఉన్నాం కదండి, ఏమండి ఉన్నాం కదండి లోకంలో. మరి ఊరంతటిది ఒక దారి, ఉలిపి చెడు దోతారంటే అట్టండి. కూర్చేపు అక్కడ కూర్చుంటానండి, చెప్పండి. కుర్చీ మీద కూర్చోవయ్యా, కుర్చీ మీద కూర్చోలేసి ఎందుకు ఆ తిప్పలు పడతావు అక్కడ. కనుక స్నేహితులారా గమని, ఐగుప్తుకు భయపడుతున్నారు, అమ్మో వాళ్ళు చంపేస్తారు. ఏమండి నేను అడుగుతాను, ఏం చేస్తుంది చెప్పండి లోకం, ఏం చేస్తుంది చెప్పండి లోకం. మహా అయితే మీకు కాదు, వాళ్ళకి చెప్పండి, ప్రాణం తెస్తుంది అంటే వాళ్ళకనే తేలికి వచ్చేది మాట. అవునా? స్నేహితులారా గమనించండి. ఏమోనండి, అసలే మా సొంత మేనమామ అండి, ఏమండి, లేకపోతే అంత అసలే మా సొంత అన్నయ్య అండి. మరి అట్టయితే ఎట్టండి అయ్యారండి, అంతేనే కాదు. కుదరదు సుమా, కుదరదు సుమా. దేనికి కుదరదు? వేగం ఎక్కడానికి అయితే కుదరదు, మిగిలినట్టుగా అన్నిటి కుదురుతుంది. అర్థమవుతుందండి. రైట్. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఏమండి, లోకానికి భయపడిపోయినటువంటి స్థితి ఏమైపోయిందో తెలుసా? నిర్గమాకాండ గ్రంథము 19వ అధ్యాయములో ఇట్లా మరి ఆ రెఫరెన్స్ మీకు ఇవ్వటానికి ఆ ప్రయత్నం చేస్తాను. చూడండి, 19వ అధ్యాయములో వణికిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటండి. ఏమండి, దేవుని మహిమను చూసి వణికిపోయే పరిస్థితి వచ్చిందంటండి. 16 వచనమమ్మా, చదువు. రైట్, చదవండి. బాగుండేది, సరే కానివ్వండి. రైట్. చూసారా, ప్రజలందరూ వణికిరి. అర్థమవుతుందండి. లోకానికి, ప్రాణానికి భయపడేటువంటి వారు దేవుని మహిమ చూస్తే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరు వాళ్ళు? వాస్తవానికి దేవుని మహిమ చేత కప్పబడవలసినటువంటి వాళ్ళు. చూసారా, అర్థమవుతుందండి. కాబట్టి ముగ్గురిని మీ ముందు పెట్టాను. ఒకటి మోషే గారు, రెండవది అహరోను గారు, మూడవది దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు. కనుక స్నేహితులారా గమనించండి, అందరినీ కూడా ఆయన ఆ భాగ్యములోనికి, మహిమ భాగ్యములోని నడిపించడానికి ఆయనకి ఇష్టమే గాని మనమేం చేయగలగాలంటే నిర్గమములోనికి రావాలి. ఇప్పుడు పాడండి 69వ పాట 11వ చరణం. పొదలో కొమ్ములు చిక్కినా పొట్టేలోను వదిలించేను నా తండ్రి, సొదలోనున్న నన్ను సూక్ష్మంబుగాలాగి బదిలీ పగవారి బంధకములు విప్పును. అర్థమవుతుందండి. పొదలో కొమ్ములో చిక్కుకున్నటువంటి ఆ పొట్టేలును
ఏమండి సూక్ష్మంగా సుతారంగా అంటంగా ఏంటది పులి సుతారంగా చూసేవే అంటగా దేవుడు సుతారంగా చేస్తాడండి. కాకపోతే ఏం చేయాలంటే మనం సితారాన్ని పక్కన పెట్టాలి. అంటే మన సొంత ఇష్టాన్ని ఏం చేయాలంటే పక్కన పెట్టేసేసి నిర్గమములోనికి రాగలిగితే సుతారంగా దేవుడు ఏం చేశారంటే మోషే గారిని ఇక్కడికి ఎక్కిరమ్ము అనేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక రెండవదిగా నిర్గమాకాండ గ్రంథము 19వ అధ్యాయము నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనాన్ని 18వ వచనాన్ని చదువుకుందాం. రైట్. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమమోలే లేచెను. ఏమండి పర్వతమంతయు మిక్కిలి కంపించెను. చాలండి. అక్కడ ఆ కొండ మీదకి దేవుడు దిగి వస్తే, పర్వతం మీదకి దేవుడు దిగి వస్తే ఏమండి ఆ పర్వతం యొక్క పరిస్థితి అక్కడ రాయబడింది. పిల్లరా ఈ పరిస్థితి వైపు చూచి భయపడేటువంటి స్థితిలో నుంచి మోషే గారు ఏం చేశారంటే నిర్గమములోనికి వచ్చాడు, బయటికి వచ్చేసాడు. ఇటు చూడండి, మనం కూడా ఏం చేయాలో తెలుసా? శరీర నేత్రాలకు కనబడేటువంటి పరిస్థితులను చూసి భయపడేటువంటి స్థితిలో నుంచి బయటికి వచ్చి అంటే అప్పుడు పిల్లరా ఏం చేయగలుగుతామంటే దేవుడు గమములోనికి తీసుకొని వస్తారు. ఏంటి గమం? ఎక్కిరమ్ము అనేటువంటి స్థితిలోనికి, ఆయన పక్కన కూర్చునేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తారు. నేను అడుగుతాను, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ముందుగా సిలువ కనబడుతుందా? అవునా? కనబడిందా? కనబడలేదా ఆయనకి? ఆ సిలువ కనబడుతూ ఉన్నప్పటికీ కూడా దాని వైపు చూడలేదు. కానీ తలక పెడుతూ పెట్టబోయేటువంటి ముళ్ళ కిరీటం కనబడుతుందా? కనబడటం లేదా? కనబడుతుంది. కానీ ఏం చూశారు? ఏమండి పిల్లరా, కనుక స్నేహితులరా, తన కొరకు తండ్రి సిద్ధపరిచినటువంటి మహిమ కిరీటాన్ని చూశారు. ఏం చూశారు చెప్పండి? ఆ ఆ మహిమ కిరీటము వైపు చూసినటువంటి అనుభవమే ఏం చేసింది అంటే తండ్రి కుడిపార్శ్వానికి చేరేటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చింది. ఆ నిర్గమములోనికి రావాలి. శరీర నేత్రాలకు కనబడేటువంటి వాటిని మాత్రమే చూచేటువంటి స్థితిలో నుంచి పూర్తి చేయండి. అదృశ్యమైనటువంటి వాటిని చూసేటువంటి మనోనేత్రాలను తెరిచేటువంటి స్థితిలోనికి రావటమే నేనేమంటున్నానంటే నిర్గమంలోనికి రావటం. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే కళ్ళ ముందు ఏం కనబడతా ఉంది? కాలిపోయే పరిస్థితి కనబడతా ఉంది. అవునా? అయినప్పటికీ కూడా వాటికి భయపడక ఏం చేస్తున్నారు మోషే గారు తెలుసా? ఇటు చూడండి. ఆ అగ్నిలో ఏంటండి? ఆ అగ్నిలో తండ్రి తన మీద కప్పేటువంటి మహిమ వైపు చూస్తున్నారు మోషే గారు. ఇది గమం. అర్థమవుతుందండి? ఆ అగ్నిలోనికి తాను ప్రవేశిస్తే దేంట్లోనికి? ఆ ధూమములోనికి, అగ్నిలోనికి మోషే చూస్తూ ఉన్నప్పుడు నేనేమంటానో తెలుసా? మోషే గారికి ఏం కనపడిందో తెలుసా? అవన్నీ కనపడటంలా అక్కడ దేవుని సన్నిధి కనపడుతుంది. అందులో ఏం కనపడుతుంది చెప్పండి? దేవుని సన్నిధి కనపడుతుంది. దేవుని సన్నిధి వైపు చూసినటువంటి మోషే గారికి ఇటు చూడండి, అరికాలు మొదలుకొని తల వెంట్రుక చివరి వరకు మహిమతో నింపాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? రాకడ కాలములు అనుభవములోనికి రావాలి. లేదంటే మెదడు మోకాళ్ళలోకి వచ్చినటువంటి పరిస్థితి అయిపోద్ది. అరికాలు నెత్తి మీదకి వచ్చి పెత్తనం చేస్తుంది. అరికాలు కూడా ఏం చేయాలి? మహిమతో నింపబడాలి. తల వెంట్రుక చివర కూడా ఏం చేయబడాలి? మహిమతో నింపబడాలి. ఎప్పుడు నింపబడింది అంటే ధూమము వైపు చూడలేదు కానీ, అయినా అగ్ని వైపు చూడలేదు కానీ, దానిలో ఉన్నటువంటి మహిమ వైపు చూసినటువంటి పరిస్థితి మోషే గారి జీవితంలో ఆ నిర్గమములో ఎంత గమమిచ్చింది అంటే 40 డే అండ్ నైట్స్ ఏంటండి, 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ కూర్చుంటే ఏమండి ఇక నా పిల్లంట అనే భాగ్యం వచ్చింది. ఏంటండి దిగిరాటానికి తడవు చేశాడంట. 32 అధ్యాయంలో ఉంటుంది అన్నమాట.
కూర్చుంటే అట్టే ఉంటామండి, కూర్చుంటే లెగలేం. అవునా కాదు? ఇప్పుడు మీకు కూడా అట్ట అనిపిస్తుంది, ఇంటికి ఎలుగు దోవట్లేదు కదా. కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కనుక దేవునికి తప్ప దేనికి భయపడనటువంటి అనుభవం. ఎవరికైనా భయపడితే ఏమవుతుందో తెలుసా? ఇటు చూడండి, మనము నిర్గమములోనికి రానట్టు లెక్క. మందిరానికైతే రావచ్చు కానీ నిర్గమములో లేనటువంటి స్థితి. అందుకే ప్రభు ఏం చెప్పారు, ఒక మాట చదువుతారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో. ఫాస్ట్గా ఉండాలి. మత్తయి సువార్త 10:28. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. అర్థమవుతుందని చాలు. అర్థమవుతుందండి. కనుక ఈ అనుభవములోనికి పిల్లరా, మోషే గారు యొక్క నిర్గమం ఏం చేసిందంటే ఆ గమములోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, పెళ్లి కుమారుడు అనేటువంటి ప్రభువు శరీరము నాకు గాయం అవటానికి అయ్యేటువంటి పరిస్థితికి ఏమన్నా భయపడ్డారా? ఎవరెవర్. అర్థమవుతుందండి. శరీరములో నుంచి తన ఆత్మ మహిమలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి వైపు చూశారు కానీ శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతుందేమో అనేటువంటి పరిస్థితికి ఆయన ఎంత మాత్రము కూడా భయపడలేదు. అదే ఆ పెళ్లి కుమారుని రూపే ఎవరికి వచ్చిందంటే నిర్గమములోనికి వచ్చినటువంటి మోషే గారికి వచ్చింది. నిర్గమకాండములోనే పెళ్లి కుమార్తె ఉంది. చూస్తే ఆది కాండం దగ్గర నుంచి పెళ్లి కుమార్తె కనబడింది. ఏంటంట? జీ సమయలే గారు అనేవాళ్ళు అంట, కళ్ళున్నోడికి గండు సీమ కూడా కనపడద్దే, ఏమండి కళ్ళు లేనివాడికి గొన్నేను కూడా కనపడదన్నారు అంట. ఏంటది చెప్పండి ఒకసారి. కళ్ళున్నోడికి గండు సీమ కూడా కనపడుద్ది, ఓ చిన్న సీమ కూడా. కళ్ళు లేనోడికి గొన్నేను కూడా కనపడదన్నారంట. అర్థమవుతుందండి. కనుక ఇందులో నుంచి బయటకు వచ్చి ఇందులోనికి గమ్యం చేరుస్తాడు ఆయన. మనోనేత్రాల వైపు తిప్పుతారు. మోషే గారి జీవితంలో నిర్గమాకాండ గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుతారు త్వరగా. 24:11 అండి. కొంచెం ఇశ్రాయేలీల్లోని ఏ హానియో చేయలేదు. ఆగండి. నేను అడుగుతాను, మోషే గారు ఎందుకని ఆ ధూమానికి గాని ఆ అగ్నికి గాని భయపడలేదు? ఒకటేం చెప్పాను మీకంటే, దాంట్లో ఉన్నటువంటి దేవుని సన్నిధిని చూశారు. రెండేం చూస్తున్నారంటే, దేవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఏ మానవునికి హాని చెయ్యని మనస్సును చూస్తున్నారు మోషే గారు. ఎక్కట్లే. ఏంటండి? దేవుని అంతరంగములో ఉన్నటువంటి ఏ మానవునికి హాని చేయనటువంటి మనస్సును, దేవుని మనస్సును మోషే గారు చూసేటువంటి ఆ గమములోనికి తండ్రి తీసుకొని వచ్చారు. అర్థమవుతుందండి. అందుకే మన తండ్రి గారు ఏం రాశారు? అచాట రాత్రియో హనియో నోండాదు నెచాట ధనమోయట హృదయముండును విచాల విడిగానా విజయారాక్షకు నీతో ముచాటలాడుచు మురియోచు నోందోనో. ఏం కనబడింది మోషే గారికి? ముచ్చట్లు కనబడ్డాయి. కొండ మీద ఉన్న ముచ్చట్లు కనబడ్డాయి. చూడండి నాన్న, ఆ మండుచూ ఉన్నటువంటి ఆ కొండ, ఆ ధూమములో ఇశ్రాయేలీలకేమో మరణము కనబడితే మోషే గారికి ఏం కనబడిందో తెలుసా? మహిమ కనబడింది. ఏం కనబడింది? ఎందుకని? నిర్గమములోనికి వచ్చాడు గనుక. ఇశ్రాయేలీయులు కొండను చూసేటువంటి స్థితిలో నుంచి నిర్గమములోనికి వచ్చినటువంటి మోషే గారుకి గమములోనికి నడిపించబడ్డారు. వాళ్ళు చూసినట్టే మనం చూస్తే ఏంటండి ఉపయోగం? ఏమంటే నేను చూసినట్టే మీరు చూస్తే మీ గొప్ప ఏంటి చెప్పండి ఒకసారి. లోకము చూసినట్లు చూసేటువంటి స్థితిలో నుంచి పూర్తి చేయండి. నామక సంఘము చూసినటువంటి రీతిగా చూసేటువంటి స్థితిలో నుంచి నిర్గమము కావాలి మనం.
మేఘం మీదికి వెళ్ళి నేను హల్లెలూయా పాడేదన్. హల్లెలూయా 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 ఆమేన్. అర్థమవుతుందండి? కనుక ఏం పర్లేదు. కాబట్టి నిర్గమము ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, ఆయనను ఎంత గొప్ప గమములోనికి నడిపించింది అని మనం ఆలోచన చేస్తే 24:11 మళ్ళీ ఒకసారి చదువునానా. ఆ ఆయన మనస్సును చూసేటువంటి, ఆయన అంతరంగాన్ని చూసేటువంటి స్థితిలోనికి వచ్చింది గనుక, నా దేవుడు ఇటు చూడండి, పరలోకములో నుంచి కొండ మీదకి నా కొరకు దిగి వచ్చిన దేవుడు నన్ను చంపేస్తాడా? ఆ అది అది అర్థమైంది మోషే గారికి. రమ్మంటే వెళ్ళటమే ఎక్కడికైనా. ఏంటి ఎక్కడికైనా? అగ్నిలోనికి రమ్మంటే అగ్నిలోకి వెళ్తామే, పొగలోనికి రమ్మంటే పొగలోనికి రమ్మంటే వెళ్తామే, మేఘంలోనికి రమ్మంటే వెళ్తాం. ఎందుకని? అక్కడ ఉంది ఎవరు? ఆయన. అక్కడ ఉన్న ఎవరన్నా బీరకాయ పీసులా, బెండకాయ పీసులా? అర్థమైంది బీరకాయ పీసులు, బెండకాయ పీసులు అంటే? కనుక కాబట్టి స్నేహితులారా గమనించండి, ఈ మెట్టులోనికి రావటానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి బీరకాయ పీసు, బెండకాయ పీసు అంటే కడుపు తీపి, మందు ప్రీతి మనకు తెలియని విషయాలు కాదు కదా. రైట్. కాబట్టి మూడవదిగా, సరే సమయం పరిగెత్తేసింది, సిగ్నల్స్ వస్తున్నాయి, ముగిస్తాను. 19వ అధ్యాయం 4వ వచనం, నిర్గమకాండ గ్రంథం. నిర్గమకాండం 19:4. మిమ్ములను గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో అమ్మా మీరు చూచితిరి. చాలండి. దీంట్లో ఉన్న సంగతి ఏమిటి అంటే, మోషే గారిలో ఉన్నటువంటి నిర్గమం ఏమిటంటే, ఇట్లా చూడండి, దేవుడు జోక్యము చేసుకునేంత వరకు కూడా వేచి ఉండేటువంటి స్థితి. దీన్నే నిర్గమం అంటున్నాను. ఏంటండి? దేవుడు జోక్యము చేసుకునేంత వరకు కూడా వేచి ఉండేటువంటి స్థితి. మన జనకులు చెప్పారు, ఆయన తొందరపడే దేవుడు కాదు, ఆలస్యం చేసే దేవుడు కాదు. మనకెందుకు తొందర లేనిపోంది? ఏంటది? ఏంటో నవ్వుతున్నారు మీరు అందరూ. అన్నిటికీ తొందరే మనకి, అవునా? ఉడికిన దాకా ఉంటాం కానీ ఉమ్మగిలిన దాకా అసలు ఉండలేం. అర్థమవుతుందండి? అందుకే చేయి కాల్చుకుంటాం, కడుపు కాల్చుకుంటాం, హాస్పిటల్కి. మరి అంతే కదండి, అంతే కదండి, అంతేనండి. నిజం. స్నేహితురాలు బాగా గమనించండి, దేవుడు జోక్యం చేసుకునేంత వరకు కూడా ఏమండి, మన జనకులు సెలవిచ్చినట్లుగా నాకేమి కొదువా, ఏమవుద్ది, ఏమవుద్ది ఆయన ఉండగా నాకు, ఆయన ఉన్నాడుగా నాకు అనండి ఒకసారి. ఇలా గమనించండి, ఇదే ఈ నిర్గమం. ఈ నిర్గమము ఎంతవరకు తీసుకొని వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, దేవుని యందు ప్రియ స్నేహితులారా, 19:4 మరొకసారి జ్ఞాపకం చేయనా. కనుక దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి జనాంగమును ఏమండి, దేవుడు మోసుకొని వచ్చేటువంటి గమ్మములోనికి తీసుకొని, ఎవరు మోసుకొచ్చారంటండి? ఏమండి, ఆ ఢిల్లీ కడితే మోషే గారు మోసుకొచ్చారా, దేవుడు మోసుకొచ్చారా? మన వాళ్ళని ఎవరు మోసుకెళ్ళాలి? మేఘం మీదకండి, ఇంకో రకం చూడబాకండి నాకు వెళ్ళి. ఏమండి? కాబట్టి స్నేహితులారా గమనించండి, ఎప్పుడైతే బాగా వినండి, ఈ నిర్గమములోనికి వస్తామో, ఊరుకునేటువంటి అనుభవంలోనికి వస్తామో, పిల్లరా, ఏ అనుభవంలోనికి వస్తామంటే మహిమలోకము వరకు మళ్ళేటువంటి అనుభవంలోనికి వచ్చేటువంటి వారముగా ఉంటాం. అందుకే దైవజనులు పాడుతూ అన్నారు, ఏమన్నారు చెప్పండి? మహిమాలోకంబునకు మళ్ళీ నావా మైలో నన్బేటి ప్రభు ఎన్నాళ్ళుండగా వాలి ఇంటికి దూరముగా కన్నోచ్ నోగాని ప్రార్థన జూచున్ నీ తూర్పు
ఏ రీతిన్ వేళ్ళెదవో ఆ రీతిన్ వాచెదవు, ఏ రోజున వాచెదవో ఎరుగానే ఎరుగాను. ఓరా కొండక వేడుచు నొరు కొనియోందును, నీరాక కోసమై నీచంబు జూతును. ఆగండి, ఏమన్నా తండ్రి గారు? ఊరుకుంటానయ్యా, ఊరుకుంటాను, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఊరుకుంటాను అట్లా. బా, ఎంత గొప్ప గమమండి ఇది. ఏంటండి? రైట్. కనుక ఆయన ఊరుకున్నారు. ఏమండి? ఎవ్వరూ చేరుకోలేని స్థానంలోనికి చేరుకున్నారు తండ్రి గారు. ఏంటది? ఆ, మనం ఊరుకోలేకపోతున్నాం, ఉండకూడని చోట ఉండాల్సి వస్తుంది. అటు కాదండి, ఉండే చోటైనా కరెక్ట్గా అందరూ 100% నేను హ్యాపీగా ఉల్లాసంగా ఉన్నాను 365 రోజులు 24 గంటలు ఈ రోజు వరకు, ఈ రోజు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఒక చేయి లెగదో నాకు తెలుసు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేని. అవునా? స్నేహితులారా గమనించండి. కాబట్టి ఈ గమం ఏంటంటే, ఏమండి, ఆ మనం ఆలోచన చేస్తే దేవుడు ఆ జోక్యం చేసుకునేంటి వరకు ఊరుకునేటువంటి ఆ నిర్గమములోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఇలారా గమములోనికి తీసుకొని వెళ్ళారు. అంటే ఇలారా ఆయన రెక్కలను ఏం చేశారంటే వారి కొరకు వాడుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన రెక్కల మీద తాను ఎక్కించుకొని తీసుకొని వచ్చారంటండి. అర్థమవుతుందండి? ఆ అనుభవములోనికి రాగలిగితే ఏం చేయగలుగుతాం? మహిమ మేఘం మీదకి వెళ్ళగలుగుతాం. అర్థమవుతుందండి? ఏలియా యేస్కేలు పాటలు పాడితే పొద్దుగుకుది మీ ఇష్టం మరి. ఏమండి? అది. కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి తన రెక్కల మీద మనను ఎత్తుకొని వెళ్ళేటువంటి ఆ గమములోనికి రాగలగటానికి నిర్గమములోనికి రావాలి. ఊరకుంటూ వేడుకుంటూ ఊరుకునేటువంటి స్థితిలోనికి రావటమే నిర్గమము. తద్వారా గమములోనికి వస్తాం. అర్థమవుతుందండి? అలాగ ఊరుకున్నారు కనుక బైబిల్ మిషన్లోనికి సన్నిధి దిగి వచ్చింది. ఏమండి? సన్నిధిలోనికి తండ్రి గారు వెళ్ళిపోయారు. ఎంత గొప్ప ధన్యత. రైట్, సరే. నిర్గమాకాండ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. ఫాస్ట్గా ఉంటారా మీరు? అమ్మండి, యెహోవా మోషేతో అమ్మా రైట్, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మోగ్గులలో నీ యొద్దకు వచ్చేతనని చెప్పాను. బాగా వినండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే, మోషే గారు నిర్గమములోనికి వచ్చారు. ఏంటి నిర్గమం అంటే? ఏమండి, నన్ను రక్షించటానికి ఫరో రావాలి, ఫరో కుమార్తె రావాలి, లేదు మా తల్లి రక్షించాలి, తండ్రి రక్షించాలి అనేటువంటి స్థితిలో నుంచి ఏమండి బయటికి వచ్చేసారు. నన్ను కలుగు చేసినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటారు అనేటువంటి స్థితిలోనికి, ఆ నిర్గమంలోనికి వచ్చారు. పిల్లరా బాగా గమనించండి, ఈ నిర్గమము ఏం చేసింది అని మనం ఆలోచన చేసినప్పుడు, పిల్లరా నేను నీ దగ్గరికి దిగొస్తాను అనేటువంటి గమములోనికి తీసుకుని వచ్చింది. ఎవరి దగ్గరికి దిగొచ్చారంటండి? మోషే గారి దగ్గర దిగొచ్చారా? ఇశ్రాయేలీయుల దగ్గర దిగొచ్చారా? ప్రభువు ఐగుప్తీయుల దగ్గర దిగొచ్చారా? మోషే గారి యొద్దకు దిగి వచ్చేసారు. ఎంత గొప్ప గమనించ. దేవుడి దగ్గరికి మనం రావటం గొప్ప సంగత, దేవుడు మన దగ్గర రావటం గొప్ప సంగత. చూసారా? నిర్గమములోని గమము గుర్తుపెట్టుకోండి. దేవుడు మన దగ్గరికి వస్తే మనం ఆయన దగ్గరికి వెళ్తాం. ఏంటండి? దేవుడు మన దగ్గరికి వస్తే మనం ఆయన దగ్గరికి వెళ్తాం. హానోకు దగ్గరికి వచ్చారు దేవుడు. హానోకు ఎక్కడికి వెళ్ళారు? ఇటు చానాళ్ళు ఉండాలనుకుంటాను. ఇటక ఉంటానంటే ఉన్నా, నాకేం అభ్యంతరం లేదు. వానాకాలం ఎండాకాలం చూదిరిగేది. అవునా? రైట్. కాబట్టి స్నేహితులారా గమనించండి. అదే మాటలో ఇంకొక మాట ఉంటది. ఏంటంటే పిల్లరా నీ యందు నమ్మిక ఉంచున్నట్లు. చూడండి, బాగా వినండి. మోషే గారు ఫరో కోట మీద నమ్మిక కావచ్చు,
జమ్ము పెట్టి మీద నమ్మిక కావచ్చు, తల్లి ఒడిలో ఉన్నటువంటి, వెనక నుంచి ఎదరకొస్తున్నాను, తల్లి ఒడిలో ఉన్నటువంటి నమ్మిక కావచ్చు, తల్లి ఒడి మీద ఉన్నటువంటి నమ్మిక కావచ్చు, దీంట్లో నుంచి ఏం చేశారు ఆయన చెప్పాలి, బయటకు వచ్చేసారు, నిర్గమమయ్యారు. అర్థమవుతుందండి? నా చదువు, నా తెలివితేటలో, నా ఆస్తి, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా వ్యవసాయం, మన్ను మశానం ఇయే నన్ను గ్యారంటీగా 100 ఏళ్ళు బోబెడతాయి అనేటువంటి పరిస్థితిలోంచి బయటికి రావాలి. అదే నిర్గమం. బయటికి వచ్చే పరిస్థితిలో దేవుడు తీసుకొని వస్తున్నాడు, మన కళ్ళ ముందు చూస్తానే ఉన్నాం. చూడట్లేదా? కనుక ఈ నిర్గమంలోనికి మోషే గారు వస్తే దేవుడు ఏమంటున్నారంటే, ఏ నిర్గమంలోనికి వచ్చారంటే దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి స్థితిలోనికి వచ్చారు మోషే గారు. ఏంటండి, అప్పుడు దాకా దేని మీద నమ్మకం ఉంచారో నాకు తెలియదు. సకల విద్యా నైపుణ్యత మీద నమ్మకం ఉంచారో ఏమండి, నేను యువరాజుని కదా, ఏమండి వేసేస్తాను, గెలిచేస్తాను, హెబ్రీయుల్ని ఇశ్రాయేలీయులను విడిపిస్తాను, ఏమండి ఐగుప్తీయులను ఓడించేస్తాను అనేటువంటి నమ్మికలోంచి ఎక్కడికి వచ్చారు? నీవే అని నమ్మిక అని మన తండ్రి గారి నమ్మికలోకి వచ్చారు. అవునా? ఏం జరిగిపోయింది? నువ్వే అని అనగానే ఏమన్నాడు ప్రభు? ఏమన్నారంటే, నువ్వు లేకుండా నేను ఉండలేనా, ఆయన వచ్చేసరి దగ్గర. అంతేగా అక్కడ జరిగింది, అట్ట కదా? మోషే దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక, పూర్తి చేయండి, ఇశ్రాయేలీలందరూ మోషే గారి మీద నమ్మిక ఉంచాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప ధన్యత అండి! అంతా ఇందులోనే ఉంది, అంతా అందులోనే ఉందండి, అంతా ఇందులోనే ఉందండి. ఈ ఒక్కటి పక్కన పెట్టామో ఏం ఉండదు. ఇల్లే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, నేను అడుగుతాను, ఐగుప్తు కోటలో ఉన్నటువంటి మోషే గారు ఏమండి ఇశ్రాయేలీల కొరకు ఐగుప్తీయుని చంపివేసినప్పుడు గాని, ఇశ్రాయేలీలను సమాధానపరచడానికి కానీ 2వ అధ్యాయంలో ప్రయత్నం చేస్తే మోషే గారి మీద నమ్మకం ఉంచారా ఇశ్రాయేలీలు? కానీ ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడేమంటున్నారు దేవుడు, నీ మాట మీద వాళ్ళు నమ్మకం ఉంచుతారయ్యా, నువ్వు నా మీద నమ్మకం ఉంచావు కాబట్టి. ఇప్పుడు మనమే గమంలోనికి రావాలి. దేవుడు మనకిచ్చిన వారి మీద, దేవుడు మనకిచ్చిన వాటి మీద నమ్మిక ఉంచేటువంటి స్థితిలో నుంచి నిర్గమమయ్యి దేవుని మీద నమ్మిక ఉంచేటువంటి గమములోనికి రాగలిగితే, అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, దేవుడు మనకిచ్చినటువంటి వారు మన మాట వినేటువంటి గమములోనికి తీసుకొని వస్తారు. అంతేనండి. అసలు దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. తండ్రి గారు అన్నారు, దేవవాక్య నిజము, దిక్కులు చూడకు అన్నారు. అర్థమవుతుందండి? కాబట్టి మోషే యొక్క జీవితంలో పిల్లరా, ఈ నిర్గమము ఎంత గమములోని తీసుకొని వచ్చిందంటే, లక్షల మంది ఇశ్రాయేలీలు ఏమండి దేవుని కొరకు వెతుక్కోలేదు, కానీ మోషే గారి కొరకు ఎత్తుక్కున్నారు. దేవుడి జోలు మాకెందుకే, నువ్వు చెప్పు నేను వింటానన్నాడు. 20వ అధ్యాయంలోకి వచ్చేవారికి ఇశ్రాయేలీలు అందరూ కూడా అన్నారా లేదా? ఎప్పుడు కూడా మాట ఉందాయా వీటది? ఎవరికే? ఎవరికో కదా. 5వదిగా నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ఫాస్ట్గా ఉండాలి. సరే చదివేస్తున్నాను, వినండి. నిర్గమ 19:10. పరిశుద్ధ పరచబడేటువంటి స్థితిలో నుంచి బయటికి వచ్చి పరిశుద్ధ పరిచేటువంటి స్థితిలోనికి వచ్చారు మోషే గారు. పరిశుద్ధ పరచబడే స్థితిలోనే ఇంకా ఉంటానంటే మేఘం ఇల్లే. మేఘం మీదకి ఎక్కడం కష్టం. రేపు సిద్ధపడతాను, కుసేపు అయ్యాక సిద్ధపడతాను అంటే వాత అన్నారు. ఏంటంట? తరువాత సిద్ధపడతానంటే ఏముంటుందంటండి, 7 ఏళ్ల శ్రమకాలంలో వాత ఉంటుందని జనకులు చెప్పారు కదా. అవునా? అన్నీ తెలుసు మీకు, నేనే చెప్పను ఇంకా. అవునండి. కనుక జాస్తంతానంగా కాబట్టి స్నేహితులను బాగా గమనించండి. కనుక పరిశుద్ధ పరచబడేటువంటి స్థితి ఏమో ఇశ్రాయేలీలది, పరిచేటువంటి స్థితి ఏమో మోషేది. పరిశుద్ధ పరిచే స్థితి వాస్తవానికి ఎవరిది? దేవుంది. అంటే దేవునికి అంత సమీపమయ్యారు కనుక దేవునికి ఉన్నటువంటి భాగ్యం ఎవరికి వచ్చిందండి? మోషే గారికి వచ్చేసి. ఏమండి, ఎంతకాలం ఇంకా ఏమండి, ఎప్పుడెప్పుడో తీసుకున్నానండి బాప్తిసం, ఇంకా సిద్ధపడతానండి,
అనేటువంటిది ఎవరి స్థితి కాదంట? కన్యకల స్థితే గాని పెళ్లి కుమార్తె స్థితి కాదన్నారు తండ్రి గారు. ప్రభువా నన్ను రక్షించుము అనేటువంటి స్థితి ఎవరిదంట? కన్యకల స్వరం అది. అది పెళ్లి కుమార్తె స్వరం కాదు. కనుక ఈ గమములోనికి రాగలగాలి కదా. నిర్గమంలోనికి వస్తే ఏం చేస్తారు దేవుడు అంటే? ఏంటి నిర్గమం అంటే? దేవుడే నన్ను పరిశుద్ధపరచాలని మోషే గారు ఏం చేశారు? వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. అప్పుడు ఆయన మోషే గారికి దేవుడిచ్చినటువంటి గమ్మం ఏమిటంటే, నువ్వు వెళ్ళు ఇశ్రాయేల్ని పరిశుద్ధపరచయ్యా. బా, ఏంటో సంగతి. రైట్. ఆరవదిగా నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఎప్పుడు ఏమండి ఆ ఎక్కడికి పిలిచినప్పటికీ కూడా ఎక్కి వెళ్ళేటువంటి స్థితి అనేటువంటిది ప్లరా నిర్గమము అని మనం చూస్తున్నాం. కనుక స్నేహితులారా గమనించండి. మోషే గారు ఏమండి ఇంటికాడ సిపోరా గారు ఉన్నారు కదండి, ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళు కదండి, మీకు తెలియదు కదండి, తెలియదండి, కాసేపు అయ్యాక వస్తానండి, వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా పంపించాక నేను వస్తానండి అన్నారా? అన్నారా? కాబట్టి నిర్గమం. కనుక ఈ నిర్గమం ఏం చేసింది అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, ఎవ్వరూ ఎక్కలేనంత అంతస్తులోనికి ఎక్కించింది. అర్థమవుతుందండి? ప్రభు పాదాల దగ్గరికి ఎక్కి వెళ్ళేటువంటి, ప్రభు పక్కన కూర్చునేటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా గమముగా మనం చూస్తూ ఉన్నాం. సరేలేండి. మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో మాట, దేవుడు చెప్పినటువంటిదే చెప్పేటువంటి స్థితి. ఇది నిర్గమం. ఏంటండి? దేవుడు చెప్పిందే చెప్పే స్థితిలోనికి మనం వస్తే, దేవుడు మనకిచ్చేటువంటి గమం ఏంటంటే, మనకు చెప్పవలసింది మనం చెప్పవలసింది మనకు చెప్తాడు. అర్థమవుతుందండి? ఇక మీకు అర్థం కాకపోయినా టైం అయిపోయింది కాబట్టి నేనేం చేయలేను. రైట్. ఆ తర్వాత నిర్గమాకాండ గ్రంథము 32వ అధ్యాయం 31వ వచనము ఏమండి? అలాగే క్షమించండి, నిర్గమాకాండ గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనము, అలాగే 5వ అధ్యాయం 23వ వచనములో మనం చూస్తే ఏమండి? బలవంతము చేసేటువంటి స్థితిలో నుంచి నిర్గమం అయితే బ్రతిమలాడుకునేటువంటి, దేవుణ్ణి బ్రతిమలాడుకునేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చారు. ఇది గమము. ఇది మనం గుర్తించాలి. పెళ్లి కుమార్తె బ్రతిమలాడుకోవాలా, బలవంతం చేయాలా? రైట్. కాబట్టి బ్రతిమలాడుకునేటువంటి అనుభవం పెళ్లి కుమార్తె అంతస్తు. ఆ తర్వాత మనం చూస్తే పిల్లరా నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి? సొదలో నుంచి నిర్గమం అయితే ఏమండి? పద అనేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వస్తారు. అర్థమవుతుందండి? ఏంటి మోషే గారు చెప్పినటువంటి సొద? అయ్యా వీళ్ళు కానీ చచ్చిపోతాం అంటున్నారయ్యా, ఏం చేయమంటావయ్యా, ఇదంతా నీకెందుకయ్యా, సాగిపా. ఏంటది? అంతే. పద. ఎక్కడే పద? ఎర్ర సముద్రం గుండా పద, అరణ్యము గుండా పద. అమ్మో నీళ్ళండి, అమ్మో పుల్లు ఉంటాయంట కదండి, అది శ్రీనారాయణ్యం కదండి, మామూలు అరణ్యం అంటండి, కుదరదు. రైట్. పద అంటే సొదలు మానేయాలిక. ఇప్పుడు కుదరదండి అయ్యారు, రేపండి కరెక్ట్గా మీరు ఆ టైంకి నేను ఖాళీగా ఉంటానండి, అప్పుడు చెప్పండి, అప్పుడు వస్తానండి. ఈ ఈ సొదలో నుంచి బయటకు రావాలి. సొదలో నుంచి బయటకు వస్తే అదా అంటాడు ఆయన. అప్పుడు ఏమైతుంది తెలుసా ఏమండి? సొదలన్నీ ఏమండి? మండుచూ ఉన్నటువంటి పొద ఎలా కాలిపోలేదు అలా కాలకుండా ఉండేటువంటి స్థితిలోనికి తీసుకొని వస్తాయి. ఏంటో ఏంటది? సొదలన్నీ ఒకప్పుడు కాల్చే స్థితి, అవునా? ఉండలేని స్థితి మోసేది. ఎక్కడ? ఐగుప్తు కోటలో కూడా, మిద్యాన్లో కూడా, ఇతరు ఇంట్లో కూడా. కానీ ఇప్పుడు ఎక్కడైనా నిలబడతారు, నిలబడేటువంటి స్థితి. ఎందుకని? సొద పక్కన పెట్టేశాడు. ఏంటది? ఒంట్లో బాగాలేదయ్యా, అసలే ముసలోండి కదయ్యా, అప్పులు ఉన్నాయి కదయ్యా, ఏంటది? రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను కదయ్యా, ఇవన్నీ పక్కన పెట్టేసేటివి. అదే ఏంటండి? ఏంటండి? స్నేహితులారా గమనించండి, మోషే గారి యొక్క జీవితంలో ఈ నిర్గమము ఏం చేసింది అంటే, ఎంత గొప్ప గమము అంటే, వచ్చే ఎర్ర సముద్రం, నువ్వు నడువు, నీకేంటి ఎర్ర సముద్రం గడిది ఏమండి?
అరణ్యం ఏంటి లక్షల మంది ఉన్నారా? పెట్టలేవా భోజనం? పెట్టు, నడువు నువ్వు, కురిపిస్తా నేను. ఏంటది? ఆ, కురిపించాడు, కురిపిలేదా? నిర్గమములో గమం ఉంది. అర్థమైందా? రైట్, సరేలేండి. మరి ఒకటిగా మనం చూస్తే, అంటే ఈ సొదల్లో నుంచి బయటికి రావటమే నిర్గమం అంటున్నాను. అప్పుడు దేవుడు గమము చూపిస్తాడు. ఇదిగోనయ్యా నీకు ఇదే గమం, ఏది నిన్ను భయపెట్టిందో అక్కడే నిన్ను నడిపిస్తాను చూడు. పాడుకుంటాంగా, నడిపిస్తాడు కదా, నడిపిస్తాడుగా, నడుస్తావా? ప్రశ్నార్థకమా? రైట్, రైట్, సరే. 11 సరేలేండి. పాదముల కింద ఉన్నటువంటి మహిమను చూసేటువంటి స్థితిలో నుంచి నిర్గమాకాండ గ్రంథము 24:9 ప్లరా ముఖాముఖిగా ఆయన యొక్క మహిమను చూస్తూ ఆ మహిమ చేత కప్పబడేటువంటి స్థితిలోనికి నిర్గమము నడిపించింది అని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండ గ్రంథము 24:9, 10 వచనాలు, 34 అధ్యాయం 30 వచనం రాసుకోండి, ఇంటికి వెళ్ళా చదువుకోండి. ఇలా చివరిగా ఏమండి, మనం ఆలోచన చూస్తే రైట్, సరే, ఈ మాటలు ఇంతవరకు ముగించుకుందాం. అలాగే ఒక్కో మాట, ఆ చివరి మాట 19వ అధ్యాయం 20 వచనం చదవండి. ఎక్కిరమ్ము అనేటువంటి స్థితిలోనికి వెళ్ళేటువంటి భాగ్యమును మోషే గారి జీవితంలో నిర్గమము ద్వారా అందుకున్నారు గనుక, ఆ గమం అందుకున్నారు గనుక, ఈ రాకడ కాలములో ఈ నిర్గమములను మనము ఏమండి సంపాదించి అవసరమైనటువంటి గమములోనికి నడవగలిగినటువంటి ధన్యత తండ్రి మనలకు దయచేయునుగాక. ఆమేన్.